రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు కావచ్చు, గతంలో చూసుకున్నా కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. అంటే ఈ హిందూ గుళ్ళపై దాడులు కావచ్చు, అంటే ఏదో ఒక అంశం విధంగా కూడా హిందూ గుళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నాయి. సో అంటే ఎట్లా చూడవచ్చు మరి? ఒక పక్క ప్రజాస్వామ్యం అంటా ఉన్నారు, ప్రజాపాలన అంటా ఉన్నారు. మరి ఏందని అంటే ఈ ప్రధానంగా హిందూ గుళ్ళపై జరిగే దాడులపై ఏంటి మరి? ఒకవేళ నిజంగా హిందువులే ఎదురు పడితే ఎట్లా ఉంటుంది మరి దీనికి సంబంధించి? హిందువులు ఎదురు పడితే కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా కూడా ఇక్కడ తెలంగాణ కాదు భారతదేశంలో ఉండరు. ఆల్రెడీ దునియా గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి, అందరూ చూస్తూనే ఉన్నారు. ఇలా ఏం చెప్తారు వీళ్ళు? ఎవరి పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి చెప్పిండు ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ. క్లియర్ కట్గా ముఖ్యమంత్రి చెప్పినాక మా మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడతారు. మళ్ళీ ఓటుకు వచ్చే వరకు హిందువుల దగ్గర వచ్చి కాళ్ళేలా వాడి బతిలాడతారు. ఇలా హిందూ సమాజం ఇవన్నిటిని కూడా గమనిస్తుంది. ఇప్పుడు జగ్గారెడ్డి చూసిరా మీరు వీడియో? జగ్గారెడ్డిని గారిని అడుగుతున్నా, ఆయన భక్తుడు నాకు తెలుసు, గుళ్ళకు పూజలు చేస్తాడు, అన్ని బాగానే ఉన్నది. కానీ నువ్వు మొన్న రంజాన్కి నువ్వు వాళ్ళకి మంచిగా నిలబడి ఇఫ్తార్ విందులు మంచి చేతులలో పల్లెలలో వడ్డించుకుంటా నువ్వు మంచిగా చేసినావు. మరి అదే హిందువుల ప్రసాదం మీదికెళ్ళి బంగ్లా మీదకెళ్ళి నువ్వు విసిరేస్తుంటే ఆడ పోయిన హిందువులను కూడా అడుగుతున్నాం, మీరు అట్లా ఇసిరేస్తుంటే తిరగబడాల్సింది పోయి మీరు కింద పడ్డ ప్రసాదంని ఏరుకుంటున్నారు. అంటే హిందూ లోకంపై వీళ్ళ చిత్తశుద్ధి, వీళ్ళ చిన్న చూపు ఏ విధంగా ఉన్నది అనేది ఈ జగ్గారెడ్డి ఇన్సిడెంట్ కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే రాబోయే రోజుల్లో శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి ఉండబోతుంది రాష్ట్రంలో. సో ఎట్లా ఉండొచ్చు మరి? దానికి సంబంధించిన యాత్రలు కంపల్సరీ మీ ఆధ్వర్యంలో జరుగుతాయి. సో మరి దానికి సంబంధించి ఏం చెప్తారన్న? అంటే నిజంగా మరి ఇట్లాంటి ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా అల్లర్లు క్రియేట్ చేస్తే ఎట్లా ఉంటుంది మరి దీనికి సంబంధించి? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది. ఎందుకంటే ఎన్ని గుళ్ళపై దాడులు చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా పోలీస్ శాఖకి, మీరు కార్డన్ సర్చ్ ఎందుకు చేస్తలేరు? ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సర్చ్ ఎందుకు చేస్తలేరు? ముఖ్యంగా ఓల్డ్ సిటీలో పోయి మీరు చేయలేకపోతున్నారు. అంటే ఎందుకు చేస్తలేరు అంటే ఆడ వీళ్ళు పోలీసు వాళ్ళు అడుగు పెట్టాలంటే ముఖ్యమంత్రి పర్మిషన్ ఉండాలి. ముఖ్యమంత్రి పర్మిషన్ కావాలంటే ఓవైసీ పర్మిషన్ ఇవ్వాలి ముఖ్యమంత్రికి. వాడు ఇయ్యాడు. ఓవైసీ అనేటోడు హిందూ ద్రోహి, వాడు ఇయ్యాడు. సో వీళ్ళు ఓల్డ్ సిటీ వైపు ఎందుకు పోలేకపోతున్నారు? కార్డన్ సర్చ్ ఎందుకు చేస్తలేరు? ఇవాళ స్లీపర్ సెల్స్ ఉన్నా, ఉగ్రవాదులు ఉన్నారా, రోహింగ్యాలు ఉన్నారా, ఎవరున్నారా అనేది మీరు కనుక్కోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పుడు కూడా ఎంతో మంది ఉగ్రవాదులను పట్టింది కేంద్ర నిఘా సంస్థలు తప్పించి ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏం లేదు, రాష్ట్ర పోలీస్ శాఖ చేసింది ఏం లేదు. ఇప్పుడు డ్రగ్స్ కేసుకు వచ్చే వరకు హడావిడి చేస్తారు, రెండో రోజు మూడో రోజు హడావిడి ప్రెస్ మీట్లు టీవీలలో అవుతాయి. మళ్ళీ దాన్ని ఎంత లోతు దర్యాప్తు చేస్తారు, ఎక్కడి నుంచి వస్తున్నది? విపరీతంగా డ్రగ్స్ కల్చర్కి ఇలా తెలంగాణ యువత అలవాటు పడ్డది. దీనికి మూల కారణం బీఆర్ఎస్, మూల కారణం కేటీఆర్. మరి ఇలా కేటీఆర్ వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలను కూడా పట్టుకున్న పరిస్థితి, వాళ్ళ దాన్ని కేటీఆర్ జవాబు చెప్పలేని పరిస్థితి. సో నేనేమంటా అంటే ఎట్లాంటి తెలంగాణ సమాజానికి కానీ భారత సంస్కృతికి కానీ ఎట్లా అయితే డ్యామేజ్ చేసే ఏదైనా వ్యవస్థని వీళ్ళు నిర్వీర్యం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులది. సో దీనిపై ఎక్కడ కూడా సమగ్ర విచారణ జరుగుతలేదు. సో ముందు మరి ఇన్ఫ్లుయెన్స్కి వస్తురా ఏం జరుగుతున్నా అనేది మనకు తెలియదు. కానీ డెఫినెట్గా దీనిపై లోతైన దర్యాప్తు జరగాలి. డ్రగ్స్ ఇవాళ తెలంగాణ యువకులకి స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి ఒక సమాచారం ఉంది. కాబట్టి దీనిపై కఠినమైన చర్యలు తీసుకుంటూ మరి అరికట్టాల్సిన బాధ్యత ఇలా తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. ఉట్టి నామమాత్రపు మాటలు చెప్పుడు కాదు. ముఖ్యమంత్రి గారు బాగా చెప్పారు, స్టార్టింగ్ రాగానే ముఖ్యమంత్రి గారు చెప్పారు తెలంగాణ రైజింగ్ డ్రగ్స్ ఫ్రీ చేస్తామన్నారు. కానీ చెప్పడం వరకు కాదు, మాటలు వద్దు, మాకు చాతలు కావాలని చెప్తాను. ఇంకోటి ఏదైతే దీనికి సంబంధించిన ర్యాలీకి సంబంధించి మరి శోభయాత్ర కంపల్సరీ ఏర్పాటు చేస్తారు. అంటే కొంచెం అంటే రాష్ట్రంలో క్రౌడ్ అనేది ఎక్కువ పుల్లింగ్ ఉంటుంది. హిందూ సంబంధించిన యాత్రలు అంటే కంపల్సరీ సపోర్ట్ అనేది కంపల్సరీ అందరి దగ్గర ఉంటుంది. సో దానికి సంబంధించిన పర్మిషన్ కావచ్చు. సో ఇట్లా మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి? ఎప్పుడు కూడా హిందూ సోదరులకి పర్మిషన్లకి పోలీస్ శాఖ విపరీతంగా ఇబ్బందులకు గురి చేస్తుంది, సంఖ్యని నిలువరించే ప్రయత్నం చేస్తుంది, ఘనంగా చెయ్యనిస్తలేరు, మైకులకు పర్మిషన్ ఇస్తలేరు. దీనిపై హిందూ సోదరులందరూ కూడా మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏడన్నా పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోయి తెచ్చుకునే పరిస్థితి. కోర్టుకి మంచి చెడ్డ తెలుసు కదా. మరి కోర్టు పర్మిషన్ ఇచ్చిందంటే అది క్లారిటీగా మంచి గుట్టనే ఇస్తారు కదా. మరి వీళ్ళు ఎందుకు ఇస్తలేరు? హిందువులను ఎందుకు తొక్కే ప్రయత్నం చేస్తుర్రు? ఇలా ముస్లింలు నమాజ్ చేసుకుంటే ఫ్లైఓవర్ల కింద ఫ్లైఓవర్ల మీద ఎక్కడ పడితే అక్కడ చేసుకొని ముస్లిం సోదరులు బాధ లేదు. కానీ వాళ్ళకి ఏమి ఉండవు ఆబ్జెక్షన్స్. మాకు హిందువులకు ఎందుకు వర్తిస్తాయి? ఇలా ఘనంగా శ్రీరామనవమి జరుగుతుంది. ఎక్కడ కూడా మీరు పర్మిషన్లకు ఇబ్బంది చేస్తే మాత్రం బాగుండదని చెప్తున్నా. నెక్స్ట్ హనుమాన్ జయంతికి కూడా ఇబ్బంది పెట్టే
ప్రక్రియలు చేయొద్దు. మా వాళ్ళు ఓపికతోటి ఉన్నారు. రాముడుగా ఉన్నన్ని రోజులు బాగుంటది హిందువులు, పరశురాముడుగా మారితే మాత్రం చాలా పరిస్థితులు ఈ మారుతాయని చెప్పి. సందర్భంగా ఒక ప్రశ్న గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే అంటే హిందూ సంబంధించిన పండుగలు కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, అంటే నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, వినాయక చవితి కావచ్చు, ఇలా ఏ కార్యక్రమం చేసుకున్నా దేనికైనా పర్మిషన్ అనేది ఒకటి ముందుకు తీసుకొస్తారు. సో మరి ఈ రూల్ అందరికీ ఎందుకు వర్తిస్తలేదు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని మతస్థులు చూసుకుంటే రోడ్ల మీద హలీం కావచ్చు, ఇట్లా స్వయంస్ చాలా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి లేని అబ్జెక్షన్ కేవలం హిందువులకే కావచ్చు ఎందుకు ఉంటుందంటే దీనికి ఏం చెప్తారు? ఇది చెప్తున్నారు కదా, ఇది ఓవైసీ కనుసైగల్లో నడిచే ప్రభుత్వం. ఇలా ఇప్పుడు వీళ్ళ హెడ్ ఆఫీసు గాంధీ భవన్ కాదు, వీళ్ళ హెడ్ ఆఫీసు, వీళ్ళ హెడ్ ఆఫీస్ దారుసలాం. ఎంఐఎం వీళ్ళ హెడ్ ఆఫీసు. వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా వింటారు. కానీ ఇలా తెలంగాణ ప్రజలు, తెలంగాణ హిందువులు ఇలా అన్ని గమనిస్తున్నారు. డెఫినెట్గా వీళ్ళకి హిందూ సోదరులు గట్టిగా బుద్ధి చెప్తారు. ఇలా పార్టీ నామరూపాలు లెక్క చేసే పరిస్థితి వస్తుంది. సో ఫైనల్గా ఏదైతే శోభయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి, సో మరి హిందూ భక్తులకు కావచ్చు, హిందూ సపోర్టర్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు 27th శ్రీరామనవమి రోజు పెద్ద ఎత్తున హిందూ బంధువులు అందరూ కూడా శ్రీరాముడి కళ్యాణంలో పాల్గొనాలి. రాష్ట్రంలో ఎక్కడ జరిగినా. నాకు వరంగల్లో సాయంత్రం ప్రోగ్రాం ఉంది. అక్కడ ఎర్రబల్లి ప్రదీప్ రావు గారు, హిందూ సోదరులు అందరూ కూడా వస్తారు. వరంగల్లో ఈవినింగ్ 5 o'clock నుంచి హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో హిందూ సంకల్ప యాత్ర బైక్ ర్యాలీ అద్భుతంగా జరగబోతుంది వరంగల్లో. సో వరంగల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మీరు రావాలి. మీరు ఎందుకు రావాలంటే మన యొక్క ఐకమత్యాన్ని చాటే విధంగా ఉంటుంది. ఇట్లాంటి శోభాయాత్రలు కానీ, సభలు కానీ, పూజలు కానీ హిందువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటే రేపు మనం హిందుత్వాన్ని కానీ, గుళ్ళని కానీ, గోపురాలను కానీ మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క హిందూ సోడు, ముఖ్యంగా యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. థ్యాంక్ యూ అన్న.